2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సిరి. మేడం 6 మంత్స్ కోర్స్. అసలు ఈ 6 మంత్స్ కోర్స్‌లో ఎవరైనా కూడా టైలరింగ్‌కి సంబంధించి నేర్చుకోవాలి అంటే ఏమేమి ఉంటుంది? అది నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది? అసలు ఈ కంప్లీట్ 6 మంత్స్ కోర్స్ యొక్క వివరాలు ఎలా ఉంటాయి మేడం? డిజైనర్ అవ్వాలి అంటే డిప్లొమా కోర్సెస్, డిగ్రీ కోర్సెస్ చాలా రకాలుగా ఉన్నాయి. అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ కూడా ఉన్నాయి. చాలా మటుకు మనం ఏమనుకుంటామంటే ఒకటి చదవబోయి ఇంకోటి చదివి ఒక డిజైనర్‌గా నేను అవ్వలేకపోయాను. ఇలాంటి థాట్స్ అన్నీ ఉంటాయి. ఒక బిజినెస్ చెయ్యాలి అనే థాట్ ఇంకా ఉంటుంది. అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు ఇంట్లో ఉండి జాబ్ చేసి ఆల్రెడీ మానేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చెయ్యాలి? నెక్స్ట్ ఒక క్వెషన్ ఉన్నప్పుడు మన 6 మంత్స్ కోర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ 6 మంత్స్‌లో వాళ్ళకి బేసిక్ నుంచి అంటే ఒక స్వింగ్ మిషన్‌ని మనము థ్రెడ్ ఎలా ఎక్కించాలి, బాబిన్ ఎలా ఇన్సెట్ చేయాలి, ఇలాంటి మ్యాటర్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ డీటెయిలింగ్ కానీ, గార్మెంట్ కన్స్ట్రక్షన్ కానీ ఇలా పూర్తిగా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పించడం జరుగుతుంది. మనం అంటే ఇప్పుడు చాలా మటుకు కట్టింగ్కి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి, ప్రెస్సింగ్కి ఎలా ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం డీటెయిలింగ్గా చెప్పడం జరుగుతుంది. ఒక డ్రెస్ ప్రిపేర్ చేయాలి, ఒక డ్రెస్ తయారు చేయాలి, ఒక డ్రెస్ డిజైన్ చేయాలి అంటే అసలు ఏం కావాలి? మన మైండ్లో ఒక డిజైన్ ఉంటుంది. మనం చాలా మటుకు షాపింగ్ చేస్తూ ఉంటాం. కొన్ని మనకి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి మనం ట్రై చేసి దాన్ని ఇంకా మన ఓన్ స్టైల్లో అంటే మన క్రియేటివిటీ యూజ్ చేసి దాన్ని ఒక కొత్త డిజైన్గా క్రియేట్ ఎలా చేయాలి అనేదే డిజైనర్ పార్ట్ అనమాట. అంటే ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు ఇంట్లో ఉండే వాళ్ళే షాపింగ్ చేస్తాం. చాలా రకరకాల శారీస్ చేసినప్పుడు ఒక్కొక్క శారీస్కి ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది. ఒక బ్లౌజ్ కుట్టించుకోవడానికే మామూలు జనరల్గా మనం ఎంతోమంది అంటే ఎన్నో డిజైన్స్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మాస్టర్ డిజైనర్కి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు బ్యాక్ ఇలా రావాలి, షోల్డర్ ఇలా రావాలి, నెక్ పార్ట్ ఇలా రావాలని మన ఓన్గా మన కోసం మనం డిజైన్ చేసుకుంటూ ఉంటాం. అలా ఇంకా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు అంటే నేను సర్వీస్ చెయ్యాలి, ఒక డిజైనర్గా ఒక పార్ట్ ఒక జాబ్ చెయ్యాలి, ఇలాంటి వాళ్ళ కోసం కూడా మనం ఈ 6 మంత్స్ కోర్స్లో జాయిన్ అయిన ప్రతి వాళ్ళకి ఒక డిజైనర్ పార్ట్ అంటే ఒక డిజైనర్ కావాల్సిన క్రియేటివిటీ ఎలా ఉండాలి, ఒక డిజైనింగ్ పార్ట్ ఎలా ఉండాలి, కట్టింగ్ ఎలా చేయాలి, పూర్తి డీటెయిలింగ్గా చెప్పడం జరుగుతుంది సిరి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మనము జాయిన్ అయిన తర్వాత ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలాంటి కోర్స్ చేయాలి, ఒక డిజైనర్గా నేను అవ్వాలి అనుకుంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వాలి, నేను ఈ ఎన్ని కోర్స్ చేస్తే నాకు కంప్లీట్ కోర్స్ వస్తుంది, నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి రేజ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ 6 మంత్స్ కోర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ 6 మంత్స్ నేర్చుకున్న వాళ్ళకి ఇంకా స్పెషల్గా చెప్పాలంటే స్వింగ్ మిషన్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కుట్టు మిషన్. ఎస్, స్వింగ్ మిషన్ని ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాము అంటే మనం చెప్పింది ప్రతి ఒక్కటి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తే కానీ వాళ్ళకి డీటెయిలింగ్గా తెలియదు. ఎందుకంటే ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్లౌజ్ రేంజే మనం తీసుకుందాం. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే మన స్ట్రీట్లో ఉండే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చామే అనుకో ఒక కాస్ట్ ఉంటుంది. అదే ఒక బుటెక్లో ఇస్తే ఇంకో కాస్ట్ ఉంటుంది. ఒక డిజైనర్ స్టూడియోలో ఇస్తే ఇంకా కంప్లీట్గా దాన్ని ఊహకే అందదనమాట కాస్ట్ అనేది. అంటే ఎందుకు ఇంత వేరియేషన్ ఉంటుంది అంటే కంప్లీట్గా మన ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బ్లౌజ్ అనేది ఒక సింపుల్ అయినా సరే లేకపోతే ఒక ప్యాటర్న్ అయినా సరే దాన్ని ఫినిషింగ్ ఎంత అందంగా ఇస్తాము, బాడీకి ఎంత ఫిట్టింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ సిరి. అంటే మనం బ్లౌజ్ వేసుకుంటే కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి ఫస్ట్ పాయింట్. ఏదైనా సరే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఎనీ ట్యూనిక్స్ కానీ ఎనీ వెస్ట్రన్ వేర్ ఏదైనా సరే మనం డిజైన్ చేసి మనం వేసుకున్నాము అంటే ఎంత కంఫర్ట్గా మనం ఫీల్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ని అసలు ఎలా క్రియేటివిటీని చెయ్యాలి, ఒక డిజైనర్గా డిజైనింగ్ పార్ట్ ఎలా ఉండాలి అనేది మన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ. అంతేకాకుండా మన స్టూడెంట్స్కి మార్కెట్ సర్వే అంటే మనం చేసిన తర్వాత మార్కెట్ సర్వే ఎలా చేయాలి, ట్రెండింగ్ ఎలా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఓల్డ్ స్టైల్స్ తీసుకుంటే హీరోయిన్స్ తీసుకుంటే చాలా డిజైన్స్ అంటే బ్లౌజెస్ కానీ ఏదైనా సరే డిఫరెంట్ గా ఇప్పుడు అప్కమింగ్ గా ఇప్పుడు మనము అంటే హాల్టర్ నెక్స్ కావచ్చు, లేకపోతే హై నెక్స్ కావచ్చు, బోట్ నెక్స్ కావచ్చు, ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ చెప్పాలి అంటే. కానీ ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఇంకా ట్రెండ్ గా అంటే దీన్ని బేస్ చేసుకొని ఈ ట్రెండ్ ని మనం కొత్తగా ఎలా క్రియేట్ చేయాలి అనే థాట్స్ ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక క్రియేటివిటీ కంపల్సరీ ఒక డిజైనర్కి ఏం సబ్జెక్ట్ కావాలి అనేది మనం ఇందులో ఈ 6 మంత్స్లో కంప్లీట్గా నేర్పిస్తాం. అది కూడా 4.5 months కంప్లీట్గా స్టడీ మీదే ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్ వైజ్ వాళ్ళకి ఏం కావాలి, గార్మెంట్ కన్స్ట్రక్షన్లో కంప్లీట్గా మనము ఉమెన్స్కి అండ్ గర్ల్స్కి కంప్లీట్గా ఎలాంటి ప్యాటర్న్స్ కావాలి, ఎలా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పించడం జరుగుతుంది. అది కూడా 40 వెరైటీస్
40 వెరైటీస్ మనం ఇందులో నేర్పించడం జరుగుతుంది. ఈ 40 వెరైటీస్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ తర్వాత ఏ ప్యాటర్న్ చూసినా ఈజీగా మీరు స్టిచ్ చేసి డిజైన్ చేసి ఒక డిజైనర్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఇవ్వగలుగుతారు. అంత టెక్నికల్గా మనం నేర్పించడం జరుగుతుంది. అది కూడా ఎక్స్పీరియన్స్ మాస్టర్ డిజైనర్ తోటి మనం ఇప్పించడం జరుగుతుంది. అది కూడా ట్రైనింగ్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది, ఇంకా థియరీ పార్ట్ ఉంటుంది, కలర్ థియరీ ఉంటుంది. వాళ్ళ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి మేడం, జాబ్ ఆపర్చునిటీ. వాళ్ళ ఓన్ పోర్ట్ఫోలియో బేస్ చేసుకొని ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సిరి. దాన్ని బేస్ చేసుకొని ప్లేస్మెంట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా బిజినెస్ ఎలా సెటప్ చేసుకోవాలి, బిజినెస్ గైడెన్స్ కూడా కంపల్సరీ ఉంటుంది దీంట్లో. ఈ 6 months ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్గా 100% వాళ్ళు జెన్యూన్గా అంటే మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఒక క్లయింట్ని ఎలా సాటిస్ఫై చేయాలి అనేది మనం కంప్లీట్గా ఈ 6 months కోర్స్లో మనం నేర్పించడం జరుగుతుంది. అంటే ఎలా మేడం, ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే సరిపోతుంది సార్. నెవస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మరి మీరు కూడా ఎవరైనా కూడా ఫ్యాషన్ డిజైనర్గా కెరియర్ని చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఒక 6 months పాటు ఈ కోర్స్ని కనుక మీరు నేర్చుకుంటే మీ ఫ్యూచర్, మీరు ఏదైతే డిజైన్ డ్రీమ్ అనుకున్నారో అది కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుంది అని ప్రసన్న గారు చెప్తూ ఉన్నారు. మరి అలాగే మీరు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి దీని గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.